నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రోధి నామ సంవత్సరంలో సంవత్సరాంతం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూన్ నెలలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూన్ నెల 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా బహుళ నవమి ఈ రోజు నాడు స్టార్ట్ అవుతుంది. 1వ తారీఖు నాడు బహుళ నవమి శనివారము, ఉత్తరాభాద్ర నక్షత్రం. అలాగే ప్రీతి యోగము, గరజీకరణం. ప్రీతి యోగం అనేది చాలా మంచిది, గరజీకరణం అనేది మంచిది కాదు. అయితే వృషభ రాశి వారికి ఈ నెలలో వచ్చేసరికి వృషభ రాశిలోనే రవి, బుధ, శుక్ర, చంద్రుడు, గురుడు. రవి, బుధ, శుక్ర, గురుడు, ఈ 4 గ్రహములు ఉన్నాయి. ఈ 4 గ్రహముల వృషభ రాశిలో ఉంటే కన్య రాశిలో కేతు ఉన్నాడు. అలాగే కుంభరాశిలో రాజ్యస్థానమైన స్థానం కుంభరాశి, శని భగవానుడు ఉన్నాడు. స్థానానికి శని అధిపతి. నక్రశ్య కుంభరాశస్య నాయక సూర్యనందన అన్నారు. మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు సూర్యుని కుమారుడు అయిన వాటి శనేశ్వరుడు, శని భగవానుడు. అలాగే మీనరాశిలోకి వచ్చేసరికి రాహువు, చంద్రుడు, కుజుడు కలిసి ఉన్నారు. ఈ యొక్క కుజుని పాత దృష్టి ఏ రాశి మీద పడింది అంటే వృషభ రాశికి ధనరాశి అయిన మిథున రాశి మీద ఉంది. అంటే వృషభ రాశి వారు మే నెలలోని జూన్ నెలలోని మే నెల కాడి నుంచే చేసుకుంటా వస్తున్న విధానాల్లో జూన్ నెలలోకి వచ్చేసరికి స్థిరాస్తి కొనుగోలు చేయాలి. భూమిపుత్రుడు కుజుడు కాబట్టి భూమి మాత్రానికి పుత్రుడయ్యాడు. శుక్రుడు ఉన్న విధానం నాకు ఎక్కువగా బాగుంది కాబట్టి ఈ యొక్క విధానం వల్ల భూమిని ఆర్జించాలి, అంటే కొనాలి. అంటే భూమిని కొనొచ్చు, ఇళ్లను కొనొచ్చు, ఏదైనా భూమి సంబంధించి వస్తుంది. అటువంటి విధానంగా ఈ వృషభ రాశి వారు ఈ యొక్క నెలలోని సంపద మీద కన్నుపడుతుంది. అధికమైన యోగదాయకమైన పరిస్థితులు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి. అయితే భూమి కొనేటప్పుడు వీరికి కొంతమంది మీడియేటర్స్, మధ్యవర్తులు అనేవాళ్ళు ఉంటారు. భూమో ఇల్లో ఏదో కొనేటప్పుడు ఓ మీడియేటర్లు పెడతారు. ఆ మీడియేటర్ల వలన వీళ్ళు నష్టదాయకమైన పరిస్థితిని పొందుతారు. కాబట్టి కొనుగోలు చేసే సమయం యందు ఈ వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోని ఆచితూచి అడుగులు వేస్తూ 1కి 10 సార్లు ఆలోచన చేస్తూ ఎదుటి వ్యక్తి చెప్పే దాంట్లో ఎంతవరకు యథార్థం ఉన్నది, ఎంతవరకు నమ్మవచ్చు అనే ఆలోచన చెయ్యాలి. ఆలోచన లేకుండా చేస్తే నష్టదాయకమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా నష్టపోడు ఎవరైనా. ఆలోచన చేయాలి, ఆలోచన చేసుకుంటూ ఎదురుకు వెళ్ళాలి ఈ వృషభ రాశి వారు. అలాగే వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు, అంటే బట్టల వ్యాపారం కానీ, చాలా ముందుగా చెప్పుకోవాలంటే క్లాత్ మర్చెంట్సే చెప్పాలి. క్లాత్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ యొక్క వ్యాపారంలో అత్యధికమైన లాభంలో సంతరింపజేసుకునే పరిస్థితి ఉంది. అలానే కిరాణా వర్తన, జనరల్ స్టోర్సు ఇలాంటివి ఉంటుంటాయి. అటువంటి వాటిల్లో కూడా అత్యధికమైన లాభాలని వీళ్ళు ఆర్జిస్తున్నారు. అలాగే భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న కీచులాట్లు అనేవి ప్రారంభమవుతుంటాయి ఈ నెలలో. ఈ కీచులాట్లు ఉన్నా కూడా అంటే అయ్యే చిలికి గాలివాన అయిపోతుంది, చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోతారు, భార్యాభర్తలు ఇడిపోతారేమో అనేది కాదు. ఇక్కడ ఏదో చిన్న చిన్న కీచులాట్లు వస్తుంటే కొద్దిగా భార్యాభర్తల మధ్యన తగవలు అనేవి రావడానికి ఈ యొక్క రాశి ఉంది ఈ వృషభ రాశి వారికి. అలాగే విద్యార్థులు ఎలాగుంది అనేది అంటే విద్యార్థులు మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగిన పరిస్థితులు ఉంటాయి. అనుకున్నది సాధిస్తారు. వీళ్ళు ఏదైతే ఊహిస్తారో, అంటే ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, పలానా క్వశ్చన్ వస్తే బాగుండు అనుకుంటారు. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వదు కదా, అది ఎగ్జామ్ కాదు. వీళ్ళు ఏదైతే ఊహించారో అదే క్వశ్చన్ రావడం, అక్కడ ఎగ్జామ్స్లో విజయాన్ని పొందడం అనేది విద్యార్థులకి కూడా ఉపయోగకరంగా ఉంది. ఇక
రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాటని కూడా ఆచితూచి మాట్లాడుకుంటూనే వెదరికి వెళ్ళాలి, లేకపోతే నష్టదాయకమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకి ఈ వృషభ రాశి ఈ నెల సామాన్యంగా చెప్పాలంటే అనుకూలత లేదు. ఒక మాటలో చెప్పాలంటే అనుకూలత లేదు. కాబట్టి ప్రతిదానికి కూడా ఆలోచించుకోలేనా, ఏదో వాగ్దానం చేసిస్తాం ఇది చేస్తే పర్వాలేదు అనుకోవడం కాదు. అటువంటి పరిస్థితులు ఈ యొక్క రాజకీయ నాయకులకు ఉన్నది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ నెలలో చేయవలసిన పరిహార విధానాలు కొన్ని ఉంటాయి. అది ఏమిటి? నవగ్రహముల చుట్టూ వృషభ రాశి వారు ఉదయకాలాన్నే వెళ్ళాలి. ఏ వారం అనేది చెప్పట్లేదు, ఏ వారం వెళ్ళినా సరే మీకు అనుకూలమైన వారం. నెలకి 4 సార్లు 5 సార్లు చేయాలి. నవగ్రహములు శివాలయంలోకి వెళ్ళి నవగ్రహముల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి 27 ప్రదక్షిణలు అయిన తర్వాత నవగ్రహములకు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిపక్ష రాహవే కేతవే నమః అనే శ్లోకాన్ని చదువుకుని 7 గ్రహములకు నమస్కరించుకోవాలి. నమస్కరించిన తర్వాత అక్కడ దేవాలయంలో ఉన్న ఒక ట్యాప్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కుని తర్వాత కడిగిన తర్వాత ఒక వస్త్రంతో తుడుచుకుని విభూదిని ధరించి చందనం ధరించి కుంకుమ ధరించి ఈ 3 ధరించి శివాలయంలోకి వెళ్ళి శివునికి అభిషేకించాలి. దేనితో అభిషేకం చేయాలి? ఈ రోజునాడు ఇలా చేసిన రోజునాడు వృషభ రాశి వారు దేనితో అభిషేకం చేయాలి? తేనె అభిషేకం. తేనె ఎక్కువగా ఉండాలి. తేనె చాలామంది మాత్రం బాటిల్ పట్టుకెళ్తారు, అంత కాదు. శివలింగం తెరవాలి. అంటే ఓ చిన్న లింగం అయితే 100 గ్రాముల స్ట్రెంత్ సరిపోద్ది, కొంచెం పెద్దదంటే ఒక 1/2 కేజీ కావాలి. తేనెతో అభిషేకం చేయాలి. తేనెతో అభిషేకం చేసినందువల్ల వచ్చేది దేహంలో కలుగుతున్నటువంటి అపసవ్య విధానాలు, అంటే బయట వారి దగ్గర నుంచి వస్తున్న విధానాలు కూడా అవి తొలుగుతాయి. తేనె, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలు, అలాగే ఒక పళ్ళ రసాలు 5 రకములైన పళ్ళతోటి రసాలతో జ్యూస్ చేసి ఆ జ్యూస్తో అభిషేకం చేయాలి. అలాగే పంతులు గారితో చెప్పి శివలింగాన్ని అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ చేస్తారు. శివలింగానికి అలంకరణ చేసినప్పుడు అర్ధనారీశ్వర తత్వంగా అలంకరణ చేయమని చెప్పాలి. అంటే శివలింగానికి ఒక భాగమున చందనం ఉంటుంది, ఇంకో భాగమున విభూతి. మధ్య భాగంలో ఎడమవైపు భాగంలోని చందనం ఉంటుంది, కుడివైపు భాగంలోని విభూతి ఉంటుంది. అది అర్ధనారీశ్వర తత్వం. ఆ అర్ధనారీశ్వర తత్వంగా అలంకరణ చేసిన తర్వాత ఒక వస్త్రాన్ని స్వామివారికి సమర్పించాలి. స్వామివారికి సమర్పించిన తర్వాత మీరు పట్టుకెళ్ళిన పళ్ళు ఉంటే నైవేద్యం పెడతారు. అలాగే అష్టోత్తరం చేస్తారు. అష్టోత్తరం అయిపోయిన తర్వాత మంగళహారతి ఇస్తారు, ధూపదీప నైవేద్యాలు అని అంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక 4 వారములు ఈ రకంగా చేస్తే ఈ యొక్క అర్ధనారీశ్వర తత్వం వల్ల అనేక రకములైన అపయోగములు కలుగుతున్న వారికి, భార్యాభర్తల మధ్యన వస్తున్న కీచులాటలు ఉన్నాయి కదా, ఆ కీచులాటలు తొలగడానికి, సఖ్యత పెరగడానికి అవకాశాన్ని వస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ యొక్క విధానంగా శివతత్వమైన ఆరాధన చేస్తే సర్వే జనా సుఖినో భవంతు. మరి అలాగే గురువుగారు, కొంతమంది వివాహాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, మరి వివాహం కాని వారు, మరి వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వివాహాలు కానివారు అంటే ఈ వృషభ రాశిలోనే ఉన్నారా? అన్ని రాశుల్లోనే ఉంటారు. కాబట్టి జాతక విధానాన్ని కరెక్ట్గా చూపించుకోవాలి, తెలుసున్న విధానాన్ని. అంటే ఈ యొక్క వివాహానికి గల కారణం ఏమిటి అన్నది తెలుసుకోవాలి. అది ఈ యొక్క సందర్భంలో మనం విశదీకరించడం కష్టం. అది దానికి వేరేగా ఒక ఎపిసోడ్ చేసుకోవాలి. వివాహం చేయాలి అంటే ఆ యొక్క జాతకంలో అన్నీ చూసుకోవాలి. ఏ గ్రహము ఎక్కడ ఉంది, ఎవరు ఏ రకంగా చూస్తున్నారు, ఎవరి మీద ఎవరి దృష్టి ఉంది, ఏ గ్రహము వల్ల ఆటంకం వస్తుంది అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వివాహ విధానం గురించి అర్ధనారీశ్వర తత్వాన్ని తీసుకుంటారు. వివాహానికి కూడా అర్ధనారీశ్వరుడే. సగం దేహంలో ఉండాలి. ఇప్పుడు బ్రహ్మ గురించి తపస్సు చేసావమ్మా, నువ్వు బ్రహ్మ ఒక్కడే వస్తాడు తపస్సు చేసి, నీ తపస్సు ఫలితం పొందితే. లక్ష్మి సరస్వతి మాత రాదు. విష్ణువు గురించి తపస్సు చేసావనుకో, నారాయణుడు ఒక్కడే వస్తాడు, విష్ణుమాత రాదు. శివుని గురించి తపస్సు చేయి, పార్వతీదేవిని పక్కనట్టును వస్తాడు.
ఇద్దరు రావాలి, ఒకరే రారు. అర్ధనారి సగభాగం భార్య అలా ఉండదు. అంటే భార్యకి ఇచ్చే విలువని ఈ యొక్క శివ పురాణంలోని అత్యధిక ప్రాముఖ్యత కలిగిన విధానం చెప్పాడు. కశ్యప మహర్షి, కశ్యప బ్రహ్మ అంతటి గొప్పవాడు కూడా శివతత్వ విధానాన్ని అవలంబించాడు. కాబట్టి ఈ వివాహ విధానానికి ఈ రాసులలో ఉన్నదానికి పొంతన కలవదు. మనం దాన్ని వేరే విధంగా ఆలోచన చేసుకోవాలి. అంటే జాతక ఫలితంలో ఏ రకమైనటువంటి దోషములు ఉన్నాయి అన్నదాన్ని తెలుసుకుంటేనే జరుగుతుంది. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు.